విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. రాష్ట్రపతి అవార్డు సాధించిన సర్పంచ్ రెడ్డి వరహాలు అని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం మొత్తం మీద 3 అవార్డులు వస్తే అందులో 2 అవార్డులు అనకాపల్లి జిల్లా కే వచ్చాయని హోంమంత్రి అనిత తెలిపారు. అందులో ఒకటి రూపాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి మండలం న్యాయంపూడికి రావడం సంతోషకరమైన విషయమన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరాని సకాలంలో సక్రమంగా అందించినందుకు ఈ అవార్డు అందుకున్నారని తెలిపారు. సర్పంచ్కి సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా నాయకురాలకి అందరికీ కూడా మా కొండబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున నాగేశ్వరరావు గారికి, మా లారీ గారు అంజబాబు గారికి, మా పెద్దిరెడ్డి శ్రేణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఎప్పుడు అంటే న్యాయంపూడి గ్రామం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లో ఉండే గ్రామం. అటువంటి గ్రామంలో ఏదో చిన్న చిన్న ప్రపంచాలు వచ్చి పక్క పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా ఏ కూటి పక్షులు ఆ పుట్టికే చేరుతాయి అన్నట్టుగా ఈరోజు తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి ఇక్కడ ఇచ్చేసిన నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, మన వరాల గారితో సైతం. ఎందుకంటే ఈరోజు అవార్డు ప్రకటించిన తర్వాత వరాల గారు ఎలా నక్కపల్లి మండల అధ్యక్షులు వెంకటేష్ బాబు గారికి, ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక నెలకొల్పిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పంచాయతీలన్నీ కళకళలాడుతూ ఉన్నాయి. ఉదాహరణకి వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లోని కేవలం 1800 కిలోమీటర్లు మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారు. మరి ఈ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3750 కిలోమీటర్లు ఈ 6 నెలల్లోనే